కడప జిల్లా పెళ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంటికి పెళ్లి కుమార్తె వాళ్ళు ఒక 2-3 కడవల నిండా అందరూ చాలా చేసుకుని పోతారు. నెయ్యి వేసి చేయాలి, బెల్లము నెయ్యి వేసి చేసుకొని పోతారు. కడవల నిండా గిన్నెల నిండా పసుపు గుడ్డ కట్టి. ఎందుకు పెళ్లి కుమారుడి వారికి అతనిసారి చేత కాదు, వాడి ఇంట్లో సభ్యులు, చైర్మన్, ఊరి పెద్దలు అందరూ సహకరించడం వలన ఉత్సవాలు చాలా బాగా జరిగినాయి. ఈ ఉత్సవాల్లో లడ్డు మేము చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో మాకు లడ్డు వేలపాడంలో రావడం జరిగింది. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ లడ్డు ప్రతి సంవత్సరం మాకు రావాలని ఆ దేవుని ప్రార్థిస్తుంటున్నాము. అందరూ ఈ పండుగ చాలా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ గ్రామ ప్రజలకు, ఈ పంచాయతీ ప్రజలకు అందరికీ బాగుండాలని కోరుతున్నాము. రామ్మోహన్ రెడ్డి, ఇదే గ్రామ పంచాయతీ అయిన చవాస్నానపల్లి గ్రామం మాది. ఆలయ కమిటీ చైర్మన్ పోతు శ్రీనివాసులు రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చెన్నకేశవ స్వామి దేవాలయము అతి పురాతనమైనది. ఈ దేవాలయము శిథిలావస్థకు చేరుకోవడంతో 2022 సంవత్సరంలో కొత్తగా నిర్మించి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ దేవాలయము చాలా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల కొంచెం ఇంకా వెనుకబడి ఉంది. ఇక్కడ పనిచేసే పూజారులకు, వాచ్మెన్, స్వీపర్లు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ దేవాలయానికి ఆర్థిక వనరులు సమకూరినప్పుడు మాత్రమే ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ అభివృద్ధికి మేము దాతల సహకారంతో మరియు ప్రజల సహకారంతో బాగా కృషి చేస్తున్నాము. ఇందులో భాగంగా ఇటీవల 18 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా 6 గదులను కూడా నిర్మించడం జరిగింది. ఈ గదులను కూడా బాడిగకు ఇవ్వడం వల్ల ఈ దేవాలయానికి ఆర్థిక పరిపుష్టి కలిగే అవకాశం ఉంది. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నవి. దాతలు కూడా సహృదయంతో ఈ దేవాలయానికి విరివిగా చందాలు సమర్పిస్తే ఇంకా దీన్ని బాగా ముందుకు పోయేదానికి మేము శాయశక్తులా కృషి చేస్తాము. అలాగే ఈ సంవత్సరము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణము సంక్రాంతి పర్వదినాన చాలా వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇందులో భాగంగా ఈరోజు ఈ శవాస్కన్పల్లె గ్రామానికి చెందిన ఓరెడ్డి రామ్మోహన్ రెడ్డి అనే భక్తుడు 10,000 రూపాయలు
పైగా వెచ్చించి లడ్డును చెన్నకేశ్వర స్వామి లడ్డును సొంతం చేసుకున్నారు. ఆయనకు కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన కూడా ఇంకా మా దేవాలయానికి ఇంకా ఆర్థిక పరిపుష్టిని అందించాలని కోరుచున్నాము. అలాగే మిగతా దాతలు కూడా బాగా సహకరించి ఈ దేవాలయానికి ఆర్థిక పరిపుష్టి కల్పించినచో ఇంకా బాగా దాన్ని బాగా ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తామని సౌజన్యంగా మనవి చేస్తున్నాం.